హలో అండి, అందరికీ నమస్కారం. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చూస్తే విమర్శ ఉంటదేమో తప్ప దూషణ ఉండదు. ఆయన ఎవరిని కూడా వ్యక్తిగతంగా కావాలని దూషించరు. విమర్శ గట్టిగా ఉంటుంది, గట్టిగా విమర్శిస్తారు, పదురుగా విమర్శిస్తారు, వార్నింగ్లు ఇస్తారు. కానీ బూతులు తిట్టమో దూషించటమో వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ని హననం చేసేలా మాట్లాడే ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారు సహజంగా చేయరు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా అపోజిషన్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సభలోనే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరన్నది మీకు తెలియంది కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఉద్దేశించి అనకూడని పదాలంటే అదే అసెంబ్లీ నుంచి ఏడ్చుకుంటూ వచ్చారు తప్ప, బాధతో వచ్చారు తప్ప ఆయన అదే పదాన్ని తిరిగి అవతల వాళ్ళని అనలే. మామూలుగా ఏదో అంబటి రాంబాబు గారి భాషలో నన్నంటే నేనన్నాను అని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారిని అంత పదునైన భాష మాట్లాడినప్పటికీ కూడా వార్నింగ్ ఇచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇది కౌరవ సభలాగా ఉంది, గౌరవ సభలాగా మార్చుకొని నేను ఈ సభకి మళ్ళా వస్తానని అసెంబ్లీని బాయ్కాట్ చేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టుకొని జనాలకు వివరించారు తప్ప జరిగిన సంఘటనని తిరిగి అవతల వాళ్ళని అదే మాట అనలేదు. కనీసం వ్యక్తిగత దూషణను గట్టిగా చేయలేదు. ఆయన కొడాలి నాని ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కొడాలి నాని పేరు పెట్టి తిరిగి అలాంటి మాటలతో కానీ అలాంటి భాషతో కానీ సమాధానం చెప్పలే. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే కోపం వచ్చిన టీడీపీ వాళ్ళు కొడాలి నానికి సమాధానం చెప్పారు తప్ప మొన్న అంబటి రాంబాబు అన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పెద్దగా రియాక్ట్ కాలే. గొడవలు పడకండి, వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు, మీరు ఆవేశపడకండి అని టీడీపీ కార్యకర్తలకి సమన్వయంతో చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా ఆ మాట వాడలేదు. కాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి ఆంబోతు అన్నారంటూ కొంతమంది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు అంబటిని ఉద్దేశించి ఆంబోతు అన్నమాట వాస్తవమే. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ కింది స్థాయి నాయకులు అంబటి రాంబాబుని ఆంబోతో పోల్చి ఇలా మాట్లాడతారా అంటే మనిషి అనేవాడు మాట్లాడకూడని లాంగ్వేజ్, తల్లిని తిడతారా ఎవడన్నా అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడలేదు అని నేను చెప్పడానికి ఉండదు, వాళ్ళు సమర్థించడం నా ఉద్దేశం కాదు, అంటే వాళ్ళు అనలేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అన్నారు, ఆ విషయంలో వాళ్ళు కూడా ఇలా మాట్లాడతావా, ఆంబోతులాగా మాట్లాడతావా అని టీడీపీ వాళ్ళు కూడా అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నరు, అనలేదు కూడా. కానీ ఇవాళ అన్నట్టుగా వాస్తవానికి ఇవాళ అన్నది కూడా ఏంటి ఆయన ఒక్కసారి మీరే వినండి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా, మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నావా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబూతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. సో ఆంబోతుల మాదిరిగా తయారయ్యి అనకూడని మాట మాట్లాడుతూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్పదలుచుకున్న మాట. మొత్తంగా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి అంబటి గారు తిట్టినాడు కూడా చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఇదే. మన రెచ్చగొట్టడం కోసమే అంబటి అలా మాట్లాడాడు, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు రెచ్చిపోకండి అని టీడీపీ కార్యకర్తలు చెప్పారు. ఈ రోజు కూడా అదే చెప్పారు, జనాన్ని రెచ్చగొట్టడానికి వాళ్ళు తయారయ్యారు. ఆయన అధికారంలో ఉన్ననాడు బూతులు తిట్టారు, ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా అదే రకమైన బూత్ భాష మాట్లాడుతున్నారు. ఇది న్యాయమైన, ఎవరు తల్లిని తిడితే ఎవరు కోపం రాదు అన్నట్టుగా కొంత ఆవేదనతో మాట్లాడేటువంటి ప్రయత్నం. కరెక్ట్గా ఎవరు తల్లిని తిడితే ఎవరు కోపం రాదు, తల్లిని తిడితే ఎవరు నూకుంటారా? సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ ఒక రకమైనటువంటి ఒక తప్పుడు కల్చర్ని, బూత్ కల్చర్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. సరే, ఆ పార్టీకి జనం మొన్న ఎన్నికల్లో ఆ బూత్ మాట్లాడే వాళ్ళందరికీ కూడా అంటే అసహనంతో, ఆవేశంతో, ఫ్రస్ట్రేషన్తో మాట్లాడే వాళ్ళందరికీ కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. ఏ ఒక్కదన్నా గెలిచారండి? వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయాడు. కొడాలి నాని వరుసగా ఐ థింక్ 4 సార్లు అనుకుంటా కదా ఆ ఎమ్మెల్యే గుడివాడ నుంచి. గుడివాడ అంటే కొడాలి నాని అనుకునేవాళ్ళు, అంత మాస్. కానీ ఓడిపోయాడు మన ఎన్నికల్లో. అంబటి రాంబాబు ఓడిపోయాడు, పేరు నాని ఓడిపోయారు, ఆర్కే రోజా నగర్లో ఓడిపోయారు, గుడివాడ అమర్నాథ్ ఓడిపోయారు, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సో వరుసగా వీళ్ళంతా ఎవరెవరైతే ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడే వాళ్ళు, ఎవరెవరైతే
దూషించే వాళ్ళు రాజకీయాలు దూషణను తీసుకొచ్చారో వీళ్ళంతా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా దీన్ని ప్రజలు నచ్చరు, దీన్ని యాక్సెప్ట్ చేయరు రాజకీయాల ప్రజలు అనేది వైసీపీ అర్థం చేసుకోవాలిగా. ఇంకా అర్థం చేసుకోకుండా అలాంటి కల్చర్ని, అలాంటి భాషనే వాడే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీకే రకంగా అర్థమయ్యాయి? రిపీట్, చంద్రబాబు నాయుడు గారి మాటలు మీకే రకంగా అర్థమయ్యాయి? మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.